నమాజ్ వదిలేస్తే వచ్చే 3 భయంకరమైన నష్టాలు. ఈ రోజుల్లో కొంతమంది నమాజులను వదిలేస్తున్నారు, నమాజును సరిగా చదవట్లేదు. నమాజును వదిలేసిన, నమాజ్ సరిగా చదవకపోయినా వచ్చే 3 భయంకరమైన నష్టాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది, జీవితంలో ప్రశాంతత కోల్పోవడం. ఎవరైతే నమాజులు వదిలేస్తారో, నమాజులు సరిగా చదవరో అలాంటి వారి జీవితంలో ప్రశాంతత ఉండదు, బరకత్ ఉండదు. ఖురాన్ సూర రాత్ సూర నెంబర్ 13 ఆయత్ నెంబర్ 28. అల్లాహ్ యొక్క జికర్ అంటే స్మరణ ద్వారే హృదయాలనేవి శాంతిస్తాయి, జీవితంలో ప్రశాంతత ఉంటుంది. రెండోది ఆఖిరత్ అంటే పరలోకంలో చాలా నష్టపోతాం. ఖురాన్ సూర ముద్దస్సిర్ సూర నెంబర్ 74 ఆయత్ నంబర్ 42 నుండి 43 చదివితే, మీరు ఎందుకు నరకంలో ఉన్నారని అడిగితే వారంటారు, మేము నమాజ్ చదివేవారం కాదు. నమాజులు చదవకపోయినా, నమాజులు వదిలేసిన రేపు పరలోకంలో తీవ్రంగా నష్టపోతాం, నరకానికి కూడా వెళ్ళవచ్చు. మూడోది పాపాల నుంచి రక్షణ అనేది తగ్గిపోతుంది. ఖురాన్ సూర అన్కబూత్ సూర నెంబర్ 29 ఆయత్ నంబర్ 45. నమాజ్ అనేది అసభ్యకర కార్యాల నుంచి దూరంగా ఉంచుతుంది. ఎవరైతే నమాజులు వదిలేస్తారో అలాంటి వారి జీవితంలో పాపాలు అనేవి రోజు రోజు పెరిగిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఖురాన్ అంటుంది, నమాజ్ అనేది మిమ్మల్ని అసభ్యకర కార్యాల నుండి దూరంగా ఉంచుతుంది. కొంతమంది ఎంత సంపాదించినా బరకత్ ఉండదు, ఎప్పుడు మనసులో ఆందోళన, టెన్షన్, డిప్రెషన్ ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఖురాన్లో అల్లాహ్ అన్నాడు, మీరు సహనం మరియు నమాజ్ ద్వారా అల్లాహ్ యొక్క సహాయాన్ని అర్థించండి. నమాజ్కి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇక నుండైనా ప్రతిరోజు నమాజ్ చదవండి.